హాయ్ ఆల్. ఈ దివాళీ సందర్భంగా ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు, లేదా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా డిలే చేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్పదలుచుకున్నాం. దివాళీ అనగా మనకి ఒక దీపం, నాలెడ్జ్కి సింబల్. జనరల్గా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ ఇతర డెసిషన్స్లో నాలెడ్జ్ ఒక ఇంపార్టెన్స్ ఈ ఫెస్టివల్ తెలియజేస్తూ ఉంది. చాలామంది తెలిసి తెలియకో లేదా ఇతర రకాల ఎమోషన్స్తో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేయలేక లేదా వాళ్ళ యొక్క వెల్త్ని డిస్ట్రాయ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ దివాళీ సందర్భంగా మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఒక్కసారి రివ్యూ అండ్ రీచెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ సజెషన్ చేస్తూ ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో ఎప్పుడు కూడా మనం 100% సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇవ్వలేము లేదా అనుకోలేము. కొన్నిసార్లు అనుకున్నది ఫెయిల్ కూడా అవ్వచ్చు. కానీ ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ నుంచి మరిన్ని లెసన్స్ తెలుసుకుంటూ మన యొక్క యావరేజ్ రిటర్ను, ఎక్స్ఈఆర్ఆర్, సిఏజిఆర్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల ఇన్వెస్ట్మెంట్స్తో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది, లేదా ఇతరుల కన్నా మనం ఎందుకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవట్లేదు అనేది పరిశీలించుకోవాలి. అండ్ ఎక్కువగా రిటర్న్ ఎలా తీసుకోవాలో కూడా ఆలోచించాలి. ఈ దివాళీ సందర్భంగా మీరు దృష్టి సారించవలసిన 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్: ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టింగ్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి అవగాహన తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడము; డైవర్సిఫికేషను, అసెట్ అలొకేషన్ పట్ల ఎప్పుడు కూడా ఆ రెస్పెక్ట్ కలిగి ఉండాలి. మనం చూస్తూ ఉండొచ్చు, లాస్ట్ 1-2 ఇయర్స్లో మార్కెట్లు ఎలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేద్దామా, మర్చిపోదామా అంటే కుదరదు. చాలామంది నాకు స్టాక్ మార్కెట్లో అడుగుతూ ఉంటారు, మాకేదో ఒకటి రికమెండేషన్ చేయండి, మేము మర్చిపోతామంటారు. అలా మర్చిపోవడం కుదరదు. తర్వాత ఎప్పటికప్పుడు మార్కెట్లో ఎగ్జిట్ కూడా సరైన టైంలో తీసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటూ ఎటువంటి ఎమోషన్స్కి గురి కాకుండా మన యొక్క పోర్ట్ఫోలియోస్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తే మార్కెట్లో మనం ఇతరుల కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అది నేను మీకు ఒకసారి గుర్తు తెస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.